మైదుకూరు కంఠ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఆధ్వర్యంలో సాంఘిక నిర్వహించుకుంటున్నాం. ఈ సాంఘిక కార్యక్రమానికి ఉపస్థితులైన గౌరవనీయులైన శ్రీ చెన్నంశెట్టి నరసింహులు గారు, మేధా విద్యా సంస్థల చైర్మన్, మన ఖండ కార్యవాహ శ్రీ అనిల్జీ, ఇతర జ్యేష్ఠ సంఘ కార్యకర్తలారా, ప్రియ స్వయం సేవక సోదరులారా, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ గత 97 సంవత్సరాలుగా వ్యక్తి నిర్మాణ కార్యములు కొనసాగుతూ ముందుకు వెనుకోవాలి. విజయదశమి పర్వదినాన పూజనీయ డాక్టర్ కేశవ బలిరామ్ హెడ్గేవార్ వృత్తిరీత్యా వారు వైద్యులు, కలకత్తా విశ్వవిద్యాలయంలో డాక్టర్ పట్టా పూర్తి చేశారు. వైద్య వృత్తిని కొనసాగించకుండా సమాజానికి పట్టినటువంటి చెడును చీల్చి చెండాడడానికి, సమాజానికి కులం అనేటువంటి, ప్రాంతం అనేటువంటి, దేశభక్తి అనేటువంటి లోపాల రుగ్మతులను తొలగించడానికి రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని ప్రారంభించడం జరిగింది. గత 1000 సంవత్సరాలుగా విదేశీయుల యొక్క దాడిలో అనేక విజయాలు, అనేక అపజయాలు కూడా సంభవించాయి. హిందూ ధర్మానికి, హిందూ సంస్కృతికి ప్రమాద పోకడలు కూడా ఏర్పడ్డాయి. వీటికన్నిటి కూడా కారణమాన్ని పరిశీలించినటువంటి డాక్టర్ కేశవ బలిరామ్ హెడ్గేవార్ 1925 సంవత్సరంలో విజయదశమి పర్వదినాన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యాన్ని ప్రారంభం చేశారు. ఎక్కడో 20,000 మైళ్ళ దూరం నుంచి వచ్చినటువంటి బ్రిటిష్ వాడు కారణంగా 30 కోట్ల జనాభా ఉన్నటువంటి హిందూ సమాజం, భారతీయ సమాజం కేవలం ఒక 30,000, 3 లక్షల మంది వచ్చినటువంటి విదేశీయుల కారణంగా 200 సంవత్సరాలు బానిసత్వంలోకి నెట్టబడ్డా మనం అందరం కూడా. స్వాతంత్రం రావాలని అందరం కూడా తీవ్రంగా పోరాటం చేస్తున్నారు. కానీ ఈ సంస్థ ప్రారంభం చేసిన డాక్టర్ కేశవ బలిరామ్ హెడ్గేవార్జీ స్వాతంత్రాన్ని ఎందుకు కోల్పోయామని ఆలోచన చేశారు. వారు నిశ్చితంగా సమాజం యొక్క రోగాన్ని పరిశీలించి, మనందరి యొక్క తల్లి భారతమాత, మనం ఆమె సంతానం అనేటువంటి భావన దేశ ప్రజల్లో నశించిన కారణంగా, సమాజంలో స్వార్థం కారణంగా, కులము, వర్గము, ప్రాంతము, భాష అనేటువంటి చిన్న చిన్న విభేదాల కారణంగా ఈ దేశము పరాయి వాళ్ళ చేతిలో పరాభవించబడిందని చెప్పేసి గుర్తించాడు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ నేత డాక్టర్ కేశవరావు. వ్యక్తి రోగాన్ని నయం చేయడం కాకుండా సమాజ రోగానికి ఔషధాన్ని కనిపెట్టాడు డాక్టర్ హెడ్గేవార్జీ. శాఖ అనేటువంటి ఒక గంట సేపు చిన్న కార్యక్రమం ద్వారా. నిన్ననే జనవరి 26 గణతంత్ర దివస్ జరుపుకున్నాం. అదే రోజున భారతమాత పూజా కార్యక్రమాన్ని కూడా దేశవ్యాప్తంగా నిర్వహించుకున్నాం. అంతకుముందు ఒక 2 రోజుల క్రితము సుభాష్ చంద్రబోస్, ఆజాద్ హింద్ ఫౌజీ సైనిక నిర్మాత, ఆయన జయంతిని కూడా జరుపుకున్నాం. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయింది. అమృతోత్సవాలు జరుపుకుంటున్నాం మనం అందరం కూడా. ఇదే మాసంలో స్వామి వివేకానంద యొక్క జన్మదినాన్ని కూడా యువజనోత్సవంగా యావత్ జాతి మొత్తం కూడా జరుపుకున్నటువంటి సందర్భం కూడా మనం చూసాం. స్వామి వివేకానంద ఆలోచనను గమనించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆలోచనను గమనించినప్పటికీ కూడా మన
రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వాడి యొక్క కూటమి యుద్ధంలో గెలిచింది. ఒకవైపు జపాన్, ఒకవైపు ఇటలీ, ఒకవైపు జర్మనీ, ఇంకోవైపు రష్యా, అమెరికా, బ్రిటన్. రెండో ప్రపంచంలో యుద్ధంలో బ్రిటిష్ వాడు గెలిచినప్పటికీ కూడా భారతదేశానికి 1946లో స్వాతంత్రం ఇవ్వాలని బ్రిటిష్ పార్లమెంట్లో తీర్మానం చేశారు. ఎవరైనా గెలిచిన తర్వాత దేశానికి స్వాతంత్రం ఇవ్వడం అవసరం లేదు, కానీ ఉన్న బలంగా తీర్మానం చేశారు. ఆనాటి చర్చిల్ బ్రిటిష్ ప్రధానిని ఒక మాట అడిగాడు, ఎందుకు ఇంత తొందరగా మీరు స్వాతంత్రం ఇవ్వాలనుకుంటున్నారు? మీకు ఇవాళ ఏ కష్టం లేదే, ఎందుకు భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వాలనుకుంటున్నారు అని చెప్పేసి ఒక ప్రశ్న వేశాడు. దానికి అప్పటి అట్లీ ప్రధాని ఒక సమాధానం చెప్పాడు. ఇవాళ భారతదేశంలో ఎవరి కారణంగా అయితే గత 200 సంవత్సరాలుగా ఈ దేశాన్ని మేము బానిసలుగా పరిపాలించగలిగామో ఆ శక్తులు ఇవాళ మాకు అనుకూలంగా లేవు అని ఒక ప్రకటన చేశాడు. ఇదే ప్రధానమైన కారణం. గత 200 సంవత్సరాలుగా బ్రిటిష్ వాడి విజయానికి ప్రధానమైన కారణం ఏమిటి? డాక్టర్ హెడ్గేవర్జీ ఆలోచన చేశాడు, స్వామి వివేకానంద నుండి 50 సంవత్సరాల క్రితం ఆలోచన చేశాడు, సుభాష్ చంద్రబోస్ కూడా అదే ఆలోచన చేశాడు. మొత్తం బ్రిటిష్ సైన్యం దాదాపుగా 12-14 లక్షల సైన్యం వాడు. ఈ సైనికుల్లో మొత్తం కూడా సుమారుగా 8 నుంచి 9 లక్షల సైనికులు భారతీయ సైనికులు. అంటే మనమే, మన సోదరుడు. బ్రిటిష్ వాడి విజయానికి 8-9 లక్షల హిందూ సమాజమే, భారతీయులే వాళ్ళ విజయానికి కారకులయ్యారు. 100 సంవత్సరాల స్వతంత్ర పోరాటంలో దేశభక్తిని మరచి, స్వాభిమానాన్ని మరచి, నా తల్లి భారతమాత మనము ఆమె సంతానం అనేటువంటి భావన నశించిన కారణంగా కేవలం ఉద్యోగం కోసము, కాసుల కోసం బ్రిటిష్ వాడి పక్షాన నిలిచి భారతీయులను చంపారు. ఎంత ఘోరమైన విషయం చూడండి. 46 అనేటువంటి 1946 సమయానికి ఆ సైనికుల్లో దేశభక్తి రగిలిన కారణంగా బ్రిటిష్ వాడి దేశంలో ఉండలేకపోయాడు. సామాన్య వ్యక్తుల దేశభక్తి భావన రగిలిన కారణంగా అనేక మహానుభావుల యొక్క పోరాట ఫలితంగా కూడా స్వాతంత్రం లభించింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ దేశంలో కాకుండా ఎక్కడో రెండో ప్రపంచ యుద్ధంలో యుద్ధ ఖైదీలుగా దొరికినటువంటి రెండో ప్రపంచ యుద్ధంలో మన సైనికులే బ్రిటిష్ వాడి విజయానికి కారకులయ్యారు. జపాన్లో కానీ లేకపోతే జర్మనీలో కానీ అక్కడ ఖైదీలుగా దొరికినటువంటి సైన్యాన్ని సమీకరించి ఆజాద్ హింద్ ఫౌజ్ అనేటువంటి సైన్యాన్ని తయారు చేసి వాళ్ళలో దేశభక్తిని నెవరిపోసి భారత మాత దాస్య శృంఖలాలను మనం తెంచాలని తీర్మానం చేసి, మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, మీకు నేను స్వాతంత్రాన్ని ఇస్తాను అని డబ్బుల కోసం పనిచేస్తున్నటువంటి సైనికుల్లో దేశభక్తి నిర్మాణం చేసి ధనము తీసుకోకుండా దేశం కోసము పరిగెత్తేటువంటి ఆజాద్ హింద్ ఫౌజ్ అనేటువంటి సైనికులను తయారు చేశాడు సుభాష్ చంద్రబోస్. 45-50 వేల మంది సైనికులు బర్మా కేంద్రంగా ఇంఫాల్, మణిపూర్, అండమాన్ నికోబార్ దీవులు స్వాధీనం తీసుకుని భారతదేశం జై హింద్ చలో ఢిల్లీ. కానీ దురదృష్టం, జపాన్ జర్మనీ యుద్ధంలో ఓడిపోవడం, అప్పుడే వర్షాలు పడడము, అప్పటికే మన సైనికులు 20,000 మంది ప్రాణత్యాగం చేశారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు. చనిపోయిన వాళ్ళందరూ కూడా బ్రిటిష్ వారి కోసం జీవించిన వాళ్ళే. ఇది మనం మర్చిపోరాదు. కానీ వాళ్ళలో స్వాభిమానాన్ని, దేశభక్తిని రగిలించాడు సుభాష్ చంద్రబోస్. మిగిలిన 25,000 మందిని సుభాష్ చంద్రబోస్ వెళ్తూ మార్గ మధ్యంలో విమాన సంఘటనలో మరణించలేదని లేకపోతే వాళ్ళకి యుద్ధ ఖైదీగా దొరికాడని రకరకాల పుకార్లు. అందుకే సుభాష్ చంద్రబోస్కు జయంతులే కానీ వర్ధంతులు లేవు. ఆ సైన్యాన్ని తీసుకొచ్చి 25,000 మందిని ఎర్రకోటలో పెట్టి వాళ్ళ మీద ఉరి శిక్షలు, రకరకాల శిక్షలు వేయాలని తీర్మానం చేస్తూ ఉంటే యావత్ భారతదేశంలోని భారతీయ సైనికుల్లో, సామాన్య ప్రజల్లో కోపోద్రిక్తత రగిలింది, దేశభక్తి రగిలింది. ముంబైలో కానీ, కలకత్తాలో కానీ, ఢిల్లీ కానీ రకరకాల నావికాదళం తిరుగుబాటు చేసింది. ఎక్కడ కనపడితే ఇక్కడ బ్రిటిష్ వారిని కొట్టడం
చేసింది భారతీయ సైనికులు. అట్లా యావత్ సమాజంలో సుభాష్ చంద్రబోసు ఒక స్వాభిమాన దేశభక్తి పూరితమైనటువంటి సమాజ నిర్మాణం చేశాడు మన సుభాష్ చంద్రబోస్. వాస్తవంగా సత్యము అహింసలు వీటి కారణంగానే స్వాతంత్రం లభించలేదు. అనేక వీరుల త్యాగ ఫలమని. వ్యక్తి సమాజంలో శీలము, జాతీయత, దేశభక్తి నిరూపిస్తే ఏ సమాజమైనా సరే ముందు కురకగలుగుతుంది, అభివృద్ధి పథాన నడుస్తుందని చెప్పేసి మన పూర్వీకులు మనకు గుర్తు చేశారు. గత 1000 సంవత్సరాలుగా విదేశీ దాడులకు, అనేక రకాల పరాభవాలకు వ్యక్తులే కారణం, హిందూ సమాజమే కారణం. అందుకే డాక్టర్ హెడ్గే వారిని చూడండి, ఇదే మంత్రాన్ని ఆలోచన చేశాడు. హిందూ సమాజంలో, భారత సమాజంలో ఒక జాతీయత, దేశభక్తి, మన ధర్మాన్ని కాపాడుకోవడం మన ద్వారా చేతనవుతుందని వ్యక్తి నిర్మాణ కార్యానికి నడుము కట్టారు డాక్టర్ హెడ్గే వారికి. స్వతంత్ర సంగ్రామంలో వారు కూడా పనిచేశారు. అలా హిందూ సమాజ సంఘటన కోసము శాఖ అనేటువంటి చిన్న గంట సేపు కార్యక్రమం ద్వారా సమాజంలో దేశభక్తి వాతావరణాన్ని రగిలించాడు. సుమారుగా ఇప్పుడు దేశవ్యాప్తంగా 70,000 స్థలాలలో ప్రతినిత్యం ఉదయం కొన్ని, సాయంత్రం వేళ కొన్ని, రాత్రిపూట కొన్ని 10, 15, 20 మంది ఒక చోట హిందూ సమాజము కలిసి నమస్తే సదావత్సలే మాతృభూమి, భారత మాతను మదిలో తలుచుకుంటూ దేశ వైభవం కోసం మేము నీ కోసం పనిచేస్తామని భారత మాతకు జయగానం చెబుతూ వేలాది లక్షలాది మంది రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో శిక్షణ పొందుతున్నారు హిందూ సమాజం. శాఖ ద్వారా సమాజంలో పరివర్తన, హిందూ సమాజం యొక్క ఆలోచన ధోరణిలో మార్పులు. ఏ సమస్యలలో లోపించిన కారణంగా సమాజంలో సమస్యలు ఏర్పడ్డాయో ఆ లోపించినటువంటి దాన్ని పూరించడానికి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ పనిచేస్తూ ఉన్నారు. మన తల్లి భారత మాత, మనం ఆమె సంతానం అనేటువంటి భావన దేశ ప్రజల్లో రగిలించినట్లయితే ఇవాళ కులము, వర్గము, ప్రాంతము, భాష అనేటువంటి విభేదాలు పక్కన పెట్టి ఒకే తల్లి బిడ్డలం అనేటువంటి భావన దేశ ప్రజల్లో నిర్మాణం చేయగలిగితే 135 కోట్ల మంది ఒకే తల్లి బిడ్డలం అనే భావన దేశ ప్రజల్లో రగిలించినట్లయితే దేశంలో ఉన్నటువంటి అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని స్వామి వివేకానంద 150 సంవత్సరాల క్రితమే గుర్తు చేశాడు మహానుభావుడు. ఇవాళ దేవీ దేవతలను పూజిస్తున్నాం, ఓకే, కానీ మనందరం కలిసి సాక్షాత్తు భారత మాతను మనం ఒక 200 సంవత్సరాలు శక్తి రూపిగా జగన్మాతగా పూజించాలి. భారతదేశము, హిందూ సమాజం అనేక సమస్య, కులము, వర్గము, ప్రాంతము, చిన్న చిన్న స్వార్థాలు, నలుగురు కలిసి ఒకవైపు నడవడం చాలా కష్టం. హిందూ సమాజం గురించి ఒక మాట చెప్పబడుతుంటుంది. వేలాది సంవత్సరాలుగా ప్రాణం ఉన్న కప్పలను తక్కిడలో తూల్చడము, 5 మంది హిందువులను ఒకచోట కలపడము ఒకే సంఘటన అన్నారు పెద్దలు. ఒక కప్ప తక్కిడలోకి వేస్తుంది, ఒక కప్ప ఎగిరిపోతూ ఉంటుంది. ప్రాణం ఉన్న కప్పలను తూల్చడం చాలా కష్టం. హిందూ సమాజాన్ని ఒక చోట కలపడం అనేది చాలా కష్టమైన విషయం అని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యంగా నిర్మాణం చేసిన మహానుభావుడు డాక్టర్ కేశవ బలిరామ్ హెడ్గే వారు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ద్వారా, ఒక గణవేష్ యూనిఫామ్ ద్వారా సమాజంలో ఒక నిత్య నూతన సంసిద్ధ గల శక్తి నిర్మాణము సంఘము చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నది. శాఖ అనేటువంటిది చిన్న కార్యక్రమం. అది మన సమాజానికి శ్రద్ధా కేంద్రాల అమ్మ ఒడి, బడి, గుడి. శ్రేష్ఠ తద్వేతరోజన సయత్త ప్రమాణం కురుతే లోకస్థ ధనువర్తుతే అని చెప్పేసి ఎక్కడో శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో గుర్తు చేశాడు. శ్రేష్టమైన వ్యక్తులు, ఆదర్శం గల వ్యక్తులు సమాజంలో ముందు నడుస్తూ ఉంటే వాళ్ళ వెనకాల మిగతా సమాజం అనుసరిస్తూ వెళ్తూ ఉంటుంది. అలాంటి శ్రేష్ఠ వ్యక్తులు ముందు నడిచేటువంటి మార్గాన్ని మనం కోల్పోయాం. అలాంటి శ్రేష్టమైన వ్యక్తుల నిర్మాణం కోసం రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ పనిచేస్తుంది. శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆలోచనను సంఘం ప్రయత్నం చేస్తాం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మాన్ని కాపాడనేటువంటి ఏకైక లక్ష్యాన్ని స్వీకరించింది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. స్వామి వివేకానంద ఎప్పుడు చెప్తుండేవాడు,
ఒక 100 మంది యువకులు నాకు ఇచ్చినట్లయితే ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్రతుల్యమైన సంకల్పం గల యువత సమాజానికి కావాలి. ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు రూపుగా మాపడానికి అలాంటి ఒక 100 మంది యువకులు ఇచ్చినట్లయితే యావత్ భారతదేశాన్ని శక్తివంతమైన భారతంగా తిరిగి భారతదేశాన్ని జగద్గురు స్థానంలో నిలబెడతానని స్వామి వివేకానంద పదే పదే గుర్తు చేస్తుండేవాడు. కానీ ఆ కళ నెరవేరకుండానే మహానుభావుడు వెళ్ళాడు. ఆ కళ సాకారం కోసం రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ పనిచేస్తాం. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ చాలా నిశ్శబ్దమైనటువంటిది. హంగులు లేవు, ఆర్భాటాలు లేవు, వార్తాపత్రిక లేవు, చప్పట్లు లేవు, పూలమాలలు లేవు. ఆర్ఎస్ఎస్ చాలా డిఫరెంట్. చాలా నిశ్శబ్దమైన వాతావరణంలో సంఘ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. శాఖలో జరిగే కార్యక్రమం కూడా చాలా సులభంగా ఉంటుంది. ఒక పెద్ద మంత్రం కాదని. శాఖలో 1 గంట సేపు ఆడుకుంటాం, కబడ్డీ ఆడతాం, ఖోఖో ఆడతాం, సూర్య నమస్కారాలు చేస్తాం. వచ్చిన వాడు లాఠీ కరసాం కూడా చేస్తాడు. అక్కడ కూర్చొని ఒక దేశభక్తి పాట పాడతాడు. ఒక మహనీయుడు చెప్పినటువంటి సూక్తిని వల్ల వేస్తాడు. ఒక మంచి ఆదర్శవంతమైన కథ చెప్పుకుంటాడు. అక్కడ చివరిలో అందరూ కలిసి ఒక చోట నిలుచుని భారత మాతను మధ్యలో ఉంచుకొని నమస్తే సదావచ్చలే మాతృభూమి భారత్ మాతాకి జైని ఉచ్చరిస్తూ వెళ్తూ ఉంటాడు. ఇంతే. కేవలం ఒక చిన్న కార్యక్రమం ద్వారా సమాజంలో హిందూ సమాజ సంఘటన, దేశ సంఘటన నిర్మాణంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ముందుకు వెళ్తూ ఉన్నారు. పెద్ద పెద్ద నినాదాలు ఇవాళ హిందూ సమాజంలో ఇవాళ కులము కులము కులము, హిందూ సమాజం యొక్క బలము బలహీనత ఇవే. విదేశీయుల చేతిలో పరాభవించడానికి హిందూ సమాజమే కారణం, ఈ కులమే కారణం. మళ్ళీ కానీ కులం కారణంగానే మళ్ళీ సమాజం నిలబడి ఉంది. అది ఒకవైపు కారణం. ఈ కుల నిర్మూలన కోసం అనేక మంది మహానుభావులు పుట్టారు. హిందూ సమాజం, హిందూ ధర్మశాస్త్రాలు గుర్తు చేస్తున్నాయి. ఆత్మవద్ద సర్వభూతేషు, అన్ని ప్రాణులలో భగవంతుడు ఉన్నాడనేటువంటి చెప్పే ధర్మము హిందూ సమాజం మాత్రమే. భగవంతుడు ఎక్కడ ఉన్నాయంటే సర్వ ప్రాణిలోనూ ఉన్నాడు. చెట్టు, పుట్ట, రాయి, రప్ప, కొండ, కోన, వాగు, వంక సర్వస్వంలో కూడా, ఆఖరికి పందిలో కూడా ఉన్నాడు. భగవంతుడు అవతారంలో వచ్చాడు కదా, చేప అవతారంలో కూడా భగవంతుడు వచ్చాడు. సర్వ ప్రాణిలో కూడా ఉన్నాడు. మరి హిందూ సమాజంలో ఒక ప్రాణిని గుడిలేకి, బడిలేకి, ఇంటిలేకి, ఊరి బయట రానివ్వకుండా ఎలా ఉంచగలుగుతుంది ఈ ధర్మం? దీనికోసం అనేక మంది మహానుభావులు ప్రయత్నం చేశారు. ఎలా వచ్చిందో తెలియదు, ఇక్కడ చర్చ ఎక్కర్లేదు. కానీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ నిర్మాత ఒకే మాట చెప్పాడు, వివేకానందుడు చెప్పాడు, ఈ సమస్య పరిష్కారము మనందరి తల్లి భారత మాత అనేటువంటి స్వరూపాన్ని మదిలో నింపుకుంటేనే సాధ్యమవుతుంది. ఎప్పుడైతే హిందూ అనేటువంటి శబ్దం నీలో వినపడినప్పుడు, హైందవ సోదరా సర్వేన హిందూ పతితో భవే, ఏ హిందువు కూడా నీచుడు, పతితుడు అనేటువంటి భావన కాదు, వాడు నా సోదరుడు అనేటువంటి భావన. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నీ భావన రగలాలి. సంఘ యొక్క ప్రయత్నం అదే. హిందూ సమాజంలో చైతన్యం కావాలి. మాటలు మాత్రమే కాదు, ఆలోచనలో మార్పు రావాలి, ఆచరణలో మార్పు తీసుకురావాలి. సంఘం ప్రయత్నం చేస్తూ వేలాది లక్షలాది మందితో, కార్యకర్తలతో సంఘంలో శిబిరాలు జరుగుతూ ఉంటాయి. మన పక్కన ఉన్న వ్యక్తి ఎవరిదో, ఏ కులమో, ఎలాంటి వాడు మనకు తెలియదు, పలానా ఊరు ఏం పని చేస్తాడో తెలుసుకొని మన కులం గురించి మనం అడగాం, అతను హిందువా కాదా అని ఆలోచన చేస్తూ ఉంటాం. అంతే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హిందూ సంఘ సంస్కృతిలో మహానుభావుడు. ఆయన కూడా మన సంఘ పెద్దలు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యక్రమాన్ని చూపించారు. వారు ఏ తరతమ భేదాలు లేకుండా అనేక రకాల వర్గాల కులాలందరూ ఒక చోట కూర్చొని ఆలోచిస్తూ అలా గంటల తరబడి, రోజుల తరబడి ఒక చోట నిల్చుని అలా ఉండడం చూసి చాలా ఆశ్చర్యపోయాడు ఆయన. నాకు కూడా ఇష్టమే ఈ సంస్థ. కానీ ఇప్పుడు మీతో ఇప్పుడు నడవడానికి నేను సిద్ధంగా లేను. కారణం ఏమిటంటే మీ పని కాలం నెమ్మదిగా వెళ్తూ ఉంటుంది. మీ కార్యం నాకు అర్జెంటుగా వేగంగా ముందుకు పరిగెత్తాలి. నేను ఇప్పుడే మీ కార్యం సఫలీకృతం కావాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా సంఘాన్ని ఆశీర్వదించారు. సంఘ యొక్క కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా సందర్శించారు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ యొక్క నిర్మాణం జాగ్రత్తగా సాగాలి.
దేశంలో ధర్మాన్ని మరిచి హిందూ సమాజం మత మార్పిడికి గురవుతా ఉంది. తన స్వధర్మాన్ని మరిచిపోయి మన ధర్మము సమాజానికి చాలా శ్రేష్టమైనటువంటి భావన నశించిన కారణంగా అన్య మతాలలోకి వెళ్ళిపోతున్నారు. ధర్మ జాగృతి కలిగించాలి హిందువు మొత్తం కూడా. హిందూ సమాజాన్ని చైతన్యవంతము చేయాలి, శక్తివంతము చేయాలి. స్వామి వివేకానంద గుర్తు చేశాడు, ఒక హిందువు మతం మారితే మనకు ఒక శత్రువు పెరిగినట్లా అని చెప్పేసి, ఒక సంఖ్య తగ్గడమే కాదు ఒక శత్రువు పెరుగుతున్నాడు అని చెప్పేసి. హిందూ ధర్మ రక్షణ కోసం ఇవాళ స్వయం సేవకులు సమాజ రక్షణ కోసం సిద్ధం కావాలి. హిందూ సమాజంలో ఈ దేశంలో అంతర్గతమైన రకరకాల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నిటి కూడా స్వయం సేవకులు భుజాన్ని వేసుకొని పరిష్కరించడానికి సిద్ధం కావాలి. అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణాన్ని మనం గమనిస్తున్నాం. అయోధ్యలో రాముని యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతోంది యావత్ హిందూ సమాజం. భారతదేశం మొత్తం కూడా ప్రపంచానికి ఒక ఆదర్శమూర్తిగా రామో విగ్రహవాణ ధర్మ, ధర్మానికి ప్రతీక అయినటువంటి ఒక సాక్షాత్తు ఆ తేజోమూర్తి అయినటువంటి విష్ణు స్వరూపమైన రాముని ప్రతిష్ఠిస్తున్నాం మనం అక్కడ మందిరంలో, భవ్యమైన మందిరాన్ని. చాలా సంతోషకరమైన విషయమే. కానీ స్వయం సేవకులుగా మనకు ఇంకొక చిన్న లోటు కూడా కనపడుతూ ఉంటుంది. మనందరం కూడా భవ్యమైన మందిర నిర్మాణ సంకల్పం కోసం మనందరం కూడా ఒక నెల రోజులు తపస్ఫలితంగా 3,000 కోట్ల రూపాయలను సుమారుగా 40 రోజుల వ్యవధిలో మందిర నిర్మాణం కోసం గ్రామానికి వెళ్ళాము, ప్రజల దగ్గరికి వెళ్ళాము, స్వచ్ఛందంగా విరాళాలు సేకరించారు. ప్రపంచంలో చాలా ఆశ్చర్యకరమైన సంఘటన, కేవలం 40 రోజుల వ్యవధిలోనే చాలా స్వచ్ఛందంగా ధర్మ కార్యాన్ని నిర్వర్తించాం మనందరం కూడా. చాలా విజయవంతమైన కార్యం. 10 రూపాయల నుంచి 10 కోట్ల మందికి దానం ఇవ్వగలిగారు, సమర్పించగలరు దేవాలయ నిర్మాణం కోసం. కానీ స్వయం సేవకుల లక్ష్యం ఇంతే కాదు, కేవలం మందిరము కట్టడము, విగ్రహాన్ని పెట్టడమే కాదు. శ్రీరామచంద్రుణ్ణి ప్రతి గ్రామములో ప్రతి హిందువు యొక్క హృదయంలో నింపాలి. గ్రామాల ధర్మ జాగరణ జరగాలి. గ్రామాల ఒక శక్తి కేంద్రం నిర్మాణం చేయాలి. స్వయం సేవకుల యొక్క సంకల్పం ఇది. కేవలం గుడిలో ప్రతిష్ఠించడం కాదు, ప్రతి మదిలో శ్రీరాముడు ఉండాలి. మనమంతా ఒకే తల్లి బిడ్డలమనే భావన జాగృతి కలిగించాలి. భుజం కలిపి గ్రామంలోని ప్రజలందరూ కూడా సంకల్పం చేసి గ్రామ రాజ్యాన్ని రామరాజ్యంగా నిర్మాణం చేయడం స్వయం సేవకుల యొక్క లక్ష్యం. పెద్ద గుడులు కట్టేస్తేనే స్వయం సేవకులకు ఆనందం కాదండి. స్వయం సేవ కంటే ఈ సమాజం కోసం స్వచ్ఛందంగా సమర్పణ భావాన్ని కలిగి ఉండే వ్యక్తి స్వయం సేవక. కాబట్టి మన యొక్క లక్ష్యాన్ని మరిచరాదు. ఇవాళ సుమారుగా 7,50,000 గ్రామాలు ఉన్నాయి. కేవలం ఇప్పుడు 70,000 కేంద్రాలకి వెళ్ళాము. సామాన్య చిట్ట చివరి హిందువు గ్రామం వరకు కూడా మనం వెళ్ళాలి. హిందూ సమాజంలో ధర్మ జాగరణ నిర్మాణం చేయాలి. మన తల్లి భారతమాత, మనము ఆమె సంతానం అనేటువంటి భావన దేశ ప్రజల్లో కలిగించాలి. ఎప్పుడైతే ఇలా కలగడం ప్రారంభమవుతుందో దేశంలో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కాబట్టి స్వయం సేవకుగా మనందరికీ ఇక లక్ష్యాన్ని ఎప్పుడు కూడా మరవరాదు. ఆదర్శమైన వ్యక్తులు సమాజంలో లోపిస్తే ఆ సమాజం అనేక వికృతులకు లోనవుతుంది. ఒకప్పుడు మన దేశాన్ని ప్రాచీన కాలం నుంచి కూడా 3 శ్రద్ధా కేంద్రాలు సమాజాన్ని కాపాడుతూ ఉండేవి. అమ్మ ఒడి, బడి, గుడి. తల్లి సంస్కారం కాంతరంగా తల్లి ఒడిలో ఒక శివాజీ ఆడుకుని శివాజీ మహారాజుగా మారాడు చిన్నపిల్లవాడు. అదే తల్లి సంస్కారంలో ఒక వివేకానందుడు జన్మించాడు. అదే తల్లి సంస్కారంలో ఒక రాణా ప్రతాపుడు, సుభాష్ చంద్రబోస్ జన్మించాడు. ఒక శ్రీరాముడు, శ్రీకృష్ణుడు కూడా పుట్టాడు. ఒక మంచి విద్యాలయం కారణంగా అనేక మంది అపురూపమైనటువంటి తేజోవంతులైనటువంటి ధర్మం కోసం, దేశం కోసము ఆలోచన చేసేటువంటి విద్యార్థి లోకం సమాజానికి జనించింది. ఆదర్శ విద్యాలయ వ్యవస్థ కారణంగా
ఆదర్శ దేవాలయాల కారణంగా అనేక మంది భక్తులు సమాజ సంస్కరణ కోసం ఉద్యమించారు ఇవాళ. కానీ ఇవాళ ఈ 3 రకాల శక్తులు ఇవాళ నశించి స్వార్థంతో పెంచిరెళ్తున్నాయి. విద్య వ్యాపారం అయిపోయింది. ఇవాళ సంస్కారాన్ని గురించి ఎవరు ఆలోచించడం లేదు. తల్లిదండ్రులు కూడా బిడ్డల్లో కేవలం ఏదో చదువుకుంటే సరిపోతుంది, సంస్కారం అక్కర్లే, తన కోసం తను జీవిస్తే చాలు అని ఆలోచనలో పడిపోయారు, డబ్బు సంపాదనలో పడిపోయారు ఇవాళ సమాజంలో వ్యక్తులు. దేవాలయానికి వెళితే ఎప్పుడు దేవుడు అలా వెళ్ళి మనం అలా వెళ్ళి అలా వచ్చేస్తుందాం అంతే. ఆ పూజారి హారతి తీసుకుని బయటికి రావడమే సంస్కారము. ఈ దేవుడు, ఆధ్యాత్మిక చింతన, ఇవన్నీ ఆలోచనలు మనిషికి నశించిపోయాయి. కాబట్టి ఈ 3 రకాల శక్తులు చేయలేని పని, విద్యాలయాల పని, దేవాలయాలు, తల్లి ఒడి చేయలేని పని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శాఖ అనేటువంటి చిన్న కార్యక్రమం ద్వారా దేశభక్తులు నిర్మాణం చేస్తుంది సంఘం. సమాజంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యల పరిష్కారం కోసం స్వయం సేవకులు ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నారు. రెడీ ఫర్ సెల్ఫ్లెస్ సర్వీస్ అంటారు సంఘాన్ని గురించి. సమాజంలో ఎక్కడ ఎలాంటి ఆపద సంభవించినా పిలవకోకుండానే పరిగెత్తి సమాజం కోసం సేవలో ధన్యులయ్యేటువంటి సంస్థ స్వయం సేవకులు. సంఘం సమాజంలో ఒక ప్రత్యేక సంస్థగా కొనసాగించాలని మనకే అలాంటి భావన లేదు. అలాంటి భావన మనకు ఏ కోశాన్ని కూడా లేదు. కానీ ప్రతి వ్యక్తి దేశం కోసమే ఆలోచించాలి, ధర్మం కోసం ఆలోచించాలి. కాబట్టి స్వయం సేవకులమైన మనందరం కూడా కేవలం ఇలాంటి ఒక గణవేష ధరించి మనం సమాజంలో ఇలా కలిసాము కాబట్టి కాదు, స్వయం సేవక నిజమైన జీవితంలో జీవించాలి. గ్రామానికి వెళ్ళి ఈ భావనను వ్యాప్తి చేయాలి. ఏది లోపించిన కారణంగా ఈ దేశం పతనావస్థకు చెందిందో ఆ లోపాన్ని సరిచేయడానికి సిద్ధపడేవాడే స్వయం సేవక్. చిన్న చిన్న కారణాల కారణంగా మనము అనేక రకాల చిన్న చిన్న లోటుపాట్లు గురయ్యాయి మనందరం కూడా. గత 1000 సంవత్సరాలు, గత 2000 సంవత్సరాలుగా గ్రీకులు, హూణులు, శకునులు, కుషాణులు, బర్బరులు, మొగరాయిలు, అరబ్బులు, ఫ్రెంచి వారు, డచ్చి వారు, బ్రిటిష్ వారు, అనేక మంది విదేశీయులు మన దేశాన్ని సర్వనాశనం చేయడానికి, దోచుకోవడానికి, సంస్కృతి విధ్వంసం కోసము ఈ దేశం మీదకి వచ్చారు. అనేక సార్లు విజయాలు సాధించాం, కొన్ని సమయాలు పరాభవించబడ్డాం కూడా. కేవలం మనలో దేశభక్తి స్వార్థము కారణంగా మన వాళ్ళను మనమే పొడుచుకున్నాం. వివేకానందుడు చెప్తున్నాడు, హిందూ సమాజానికి ప్రధానమైన శత్రువు హిందువే అని చెప్పేసి. కాబట్టి హిందువులో ధర్మ జాగృతి నిర్మాణం చేయడం మన యొక్క పని. ధర్మ జాగరణ చేయాలి. కాబట్టి స్వయం సేవకులుగా మనందరం కూడా గ్రామానికి వెళ్ళాలి, అనేక బస్తీలకు వెళ్ళాలి. భారత మాత యొక్క స్వరూపాన్ని వర్ణించాలి. ఇవాళ భారతదేశం మనం చూస్తున్నటువంటి భారతదేశం కాదు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి భారతదేశం కేవలం 32 లక్షల చదరపు కిలోమీటర్ల యొక్క భూమి ఇది. కానీ బ్రిటిష్ వాడు రాక మునుపు మన దేశంలో సుమారుగా 75 లక్షల కిలోమీటర్ల యొక్క భూమి వ్యాపించి ఉంది. ఇప్పుడున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ కానీ, లేకపోతే సింధుస్థాన్ కానీ, నేపాలం కానీ, టిబెట్ కానీ, భూటాన్ కానీ, మయన్మార్ కానీ, లంక కానీ, ఇవన్నీ మన యొక్క శ్రద్ధా కేంద్రాలు. ఇవన్నీ కూడా ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ గాంధార రాజ్యం అంటూ ఉండేవారు. కౌరవుల తల్లి గాంధారి పుట్టినిల్లది. సుమారుగా 2000 సంవత్సరాల బౌద్ధం వ్యాపించింది. నేపాల్ దేశానికి వెళితే నేపాడు సాక్షాత్తు జనక మహారాజు యొక్క జన్మ పుట్టిన ఊరు అది. సాక్షాత్తు శ్రీరాముని యొక్క భార్య అమ్మ జగన్మాత సీత జన్మించిన స్థలం అది. ఇవాళ చైనా ఆక్రమించిన టిబెట్ నేపాల్ కంటే పైన ఉంటుంది. అలా కైలాసము, మానస సరోవరము, గంగా, యమున, బ్రహ్మపుత్ర, సింధు నదుల యొక్క ఉద్గమ స్థానం అది.
1952లో చైనా దాన్ని ఆక్రమించింది. అటు కింద ఉన్న మయన్మార్ దాన్ని బ్రహ్మదేశం అని పిలుస్తుండేవాళ్ళు. లంక అది కూడా హిందూ దేశమే ప్రాచీన కాలం నుంచి, మళ్ళా తర్వాత బౌద్ధ ధర్మం పరిఢవిల్లింది. ఇవన్నీ స్వతంత్ర రాజ్యాలుగా అఖండ భారతం అనేటువంటి స్వరూపం మదిలో ఉంటుండేది. భారత మాత యొక్క చిత్రపటాన్ని తీసుకువెళ్ళి సమాజంలో ప్రజల దగ్గర కూర్చొని మన ధర్మము దేశాన్ని గురించి వివరించాలి. అది మనందరి కర్తవ్యం. మూడు వైపుల సముద్రము, ఒకవైపు హిమాలయాలు. భారత మాత గురించి ఒక మహానుభావుడు వర్ణించాడు. హిమాలయం సమారాప్య యావత్ హిందూ సరోవరం తం దేవ నిర్మితం దేశం హిందుస్థానం ప్రచక్షతే అని చెప్పేసి. హిమాలయాల నుంచి ఉత్తరాన హిమాలయాలు ఉన్నాయి, కింద దక్షిణాన హిందూ మహాసముద్రం వరకు సాక్షాత్తు ఇది భగవంతుడు నిర్మించిన నేల అని ఎక్కడో విష్ణు పురాణంలో రాయబడింది. సాక్షాత్తు భగవంతుడే తాను దశ అవతారాలు ఎత్తడానికి, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసము భగవంతుడు జన్మించడానికి అనువుగా ఏర్పడుచుకున్నటువంటి నేల అని ప్రాచీన కాలం నుంచి మన యొక్క భావన. రత్నాకర దౌతపదాం హిమాలయ కిరీటిని బ్రహ్మ రాజర్షి రత్నాట్యాం వందే భారత మాతరం. ఒకసారి మన యొక్క భారత మాత చిత్రపటాన్ని మనం గమనించినట్లయితే, భారత మాత ఇలా నిలబడుకుని ఉండదనుకుంటే కింద పాదాలను కన్యాకుమారిలో రత్నాకరుడైనటువంటి సముద్రుడు, 3 సముద్రాలు భారతమాత పాదాలను కడుగుతూ ఉంటాయి. అమ్మవారి యొక్క ఎంట్రుకలు నల్లని యొక్క హిమాలయాలు అలా వ్యాపించి ఉన్నాయి. ఉత్తరం అంతా కూడా పైన ఉత్తర భాగంలో కాశ్మీరం అమ్మవారి యొక్క కిరీటము సింధూరమది. ఇటు వాయువ్య ప్రాంతం కుడివైపు ఉన్నటువంటిది గాంధార దేశం వరకు, పాకిస్తాన్ ఇటువైపు కూడా. ఇటు ఎడమవైపు ఈశాన్య రాష్ట్రాలు, ఇవాళ అస్సాం లేకపోతే మేఘాలయ అరుణాచల్ వరకు కూడా. భారత మాత యొక్క వడ్డానం వింధ్య పర్వతాలు. ఒక కవి గానము చేశాడు ఆ విధంగా. ఈ భారత మాత స్వరూపాన్ని దేశ ప్రజల ముందర గ్రామ గ్రామాన రచ్చబండ దగ్గర దేవాలయంలో కూర్చొని ప్రతి వీధిలో ప్రతి ఇంటిలో భారత మాత స్వరూపాన్ని, భారత మాత పట్ల శ్రద్ధా భక్తిని నిర్మాణం చేయాలి. స్వయం సేవలైన మనందరి యొక్క కర్తవ్యము. ఎక్కడో బ్రిటిష్ వాడు భారతదేశంలోకి వచ్చి 20,000 మైళ్ళ దూరం నుంచి ఇక్కడ ఉన్న అనేక భాషలు మాట్లాడే వాళ్ళని చూశాడు. 1 కాదు 2 కాదు 100 భాషలు 200 భాషలు మాట్లాడే ప్రజలు వీళ్ళు. పైగా వీళ్ళందరూ ఒకే రంగులో లేరు, రకరకాల డిఫరెంట్ రంగుల్స్ లో ఉన్నారు. ఒకరు హైట్ గా, పొడుగ్గా, ఈశాన్యం వెళ్తే కదా పొట్టిగా. ఇవన్నీ చూసిన తర్వాత వాడు ఇది ఒక దేశము జాతి కాదన్నాడు. వాడికి ఒక దేశము ఒక జాతి అంటే ఒక భాష మాట్లాడి ఒకే రంగులో ఉండాలి. యూరోప్ లో అలాగే కనపడతారు వాడికి. వాడి చిన్న దేశం అది. కానీ అంతర్లీనంగా యావత్ భారతదేశంలో ఉన్న ఆత్మను 20,000 మైళ్ళ దూరం నుంచి వచ్చిన వాడికి ఏమర్థమవుతుందండి? సమాజానికి అర్థమయ్యే పద్ధతిలో వివరించాలి. వేలాది సంవత్సరాల నుంచి ఇది ఒకే భూమి. ఇది జ్యోతిర్లింగాలు ఉన్నాయి, 12 జ్యోతిర్లింగాలు. మనందరం కూడా శివుని యొక్క ఆరాధన శక్తి కేంద్రాలు అవన్నీ. మన ఆంధ్రప్రదేశ్లో ఆ విధంగా శ్రీశైలం ఉంది. శ్రీశైల మల్లికార్జునుడు అంటాం మనం. కాశీకి వెళితే మనం ఎక్కడో ఉత్తర భారతంలో అక్కడ కాశీ విశ్వనాథుని దర్శించుకోవాలి ఒక రోజైనా అలా వెళ్ళి. ఆ ఉత్తరాఖండ్ వెళ్తే హిమాలయాల్లో కేదారేశ్వరుడు, గుజరాత్కి వెళితే సోమేశ్వరుడు, బీహార్కి వెళ్తే వైద్యనాథుడు, తమిళనాడుకు వెళితే రామేశ్వరుడు. సాక్షాత్తు రాముడే ఆ లింగాన్ని ప్రతిష్ఠింపజేసినటువంటి మహానుభావుడు ఆయన. మహారాష్ట్రకి వెళితే అక్కడే గోదావరి నది పుట్టిల్లు త్రయంబకేశ్వరం నాసిక్లో. మధ్యప్రదేశ్ వెళ్తే ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు. ఆ విధంగా శివుని యొక్క శ్రద్ధా కేంద్రాలు యావత్తు భారతదేశం మొత్తం విస్తరించి ఉన్నాయి. ఇదంతా ఒకటే జాతి కాకపోతే మన ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలి. ఇవన్నీ కూడా వాడికి అర్థం కాలేదు, మనకు కూడా అర్థం కాలేదు. ఎన్ని భాషలు వచ్చేటప్పటికి సాక్షాత్ జగన్మాత పార్వతీమాత జగజ్జనని భారతమాత స్వరూపం అని చెప్తుంటాం మనం. పార్వతీదేవిని మహాశక్తి స్వరూపిణి. దక్ష యజ్ఞంలో అమ్మవారు ఆ విధంగా చనిపోయిన తర్వాత ఆయన శరీరాన్ని తీసుకుని కైలాసంలో శివతాండవం చేశాడు. 14 లోకాలు కదిలిపోయినాయి. శ్రీ మహావిష్ణువు ఆ యొక్క శరీరాన్ని తన చక్రంతో ముక్కలు ముక్కలుగా ఖండించేశాడు. ఆ వేగంలో ఆ ఖండించబడిన ఆమె శరీరంలోని భాగాలు భారతదేశంలోని 108 యొక్క
స్థలాలలో పడ్డ ప్రతి స్థలంలో ఒక శక్తి పీఠంగా వెలుపొందింది. అమ్మవారి శక్తి పీఠాలు 108 అని, 54 అని, 51 అని, లేదు అష్టాదశ 18 శక్తి పీఠాలని రకరకాలుగా చెబుతూ ఉంటాం మనం. ఒకవేళ 18 అయినప్పుడు కూడా ఇది ఒకే ప్రాంతంలో పడలేదు. 18 స్థలాలు కూడా యావత్ భారతదేశంలో అసేతు హిమాచల పర్యంతం. మనం శ్రీశైలానికి వెళితే అక్కడ బ్రహ్మరాంబికా దేవి కనపడుతుంది, మైసూరుకి వెళితే చాముండేశ్వరి దేవి, జమ్మూకు వెళితే వైష్ణవి దేవి, ఆ పైన కాశ్మీరంలో అమ్మ శారదామాత సరస్వతి, కాశీలో విశాలాక్ష్మి, కంచిలో కామాక్షి, ఉజ్జయినిది మహంకాళి అమ్మవారు. ఇవాళ పాకిస్తాన్ అని చెప్పబడుతున్న సింధుస్థాన్ ఒకప్పుడు ఆ ప్రాంతంలో ఆ మూలన బెలూచిస్తాన్ ఉంది, అక్కడ అమ్మవారి యొక్క పెదవి పడింది అంటుంటారు. ఇక్కడ హింగలాజ్ అనేటువంటి అమ్మవారు కొద్ది రోజుల క్రితం అమ్మవారి దేవాలయాన్ని ధ్వంసం చేసింది పాకిస్తాన్లో. మతమౌఢ్యం. హింగలాజ్ బెలూచిస్తాన్ ప్రాంతంలో ఒకప్పుడు అది హిందూ ప్రాంతం అని. లంకకు వెళితే శంకరి దేవి, బంగ్లాదేశ్లో వెళితే ఢాకాలో ఢాకేశ్వరి దేవి. ఇలా అమ్మవారి శక్తిపీఠాలు యావత్ భారతదేశంలో వెలుగొందాయి. సమాజానికి వివరించాలి, జాతి ఒకటి, సమాజం ఒకటి. వేలాది సంవత్సరాలుగా రాముడు లంకని జయించిన తర్వాత ఆ లంకా నగరాన్ని చూస్తే అద్భుతపోయి, అంటే లంక చాలా గొప్పది, రత్న ఖచ్చిత వజ్ర వైడూర్యాలతో తొలుతుకుతున్నటువంటి నగరం అది. రాజ్యం వీరభోజ్యం. విభీషణుడికి ఎందుకు ఇవ్వాలి అన్నయ్య, మనమే ఇక్కడ నుండి భూమిని పరిపాలిద్దామంటే జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీసి అని శ్రీరామచంద్రుడు తను జన్మించినటువంటి అయోధ్యకే వచ్చాడు. జనని అంటే తన తల్లి, జన్మభూమి అంటే ఈ తల్లిని నన్ను కన్నటువంటి ఈ భూమాత స్వర్గము కంటే గొప్పవి. ఎంతటి దేశభక్తిని చూడండి శ్రీరామచంద్రుడు ప్రతిబింబించాడు. కాబట్టి ఎక్కడో 20,000 మైళ్ళ దూరం నుంచి బ్రిటిష్ వాడు ప్రచారం చేసి దేశం ఒకటి కాదంటే సాధ్యమవుతుందా? అంతర్లీనంగా వేలాది సంవత్సరాలుగా రాముడు అయోధ్యలోనే పుట్టాడు. కానీ అదే రాముడి పేరు మీద అయోధ్యలో పుట్టింటే మనకు ఏం సంబంధం లేదని మనం అనుకున్నామా? పంజాబ్కు వెళితే ఆయన రామ్ సింగ్ అని పేరు పెట్టుకున్నాడు ఒక ఆయన. తమిళనాడుకు వస్తే ఆయన ఏడో సివి రామన్ అంట ఆయన. ఆ కర్ణాటక వెళ్తే రామప్ప, మన దగ్గరకు వస్తే రామన్న, రామిరెడ్డి, రామయ్య. రాముడు ఒకటే, ఆసేతు హిమాచల పర్యంతం. కాబట్టి ఇక శ్రద్ధాస్వరూపాన్ని సమాజంలోని వీధి వీధిన గ్రామానికి వెళ్ళి శ్రద్ధ నిర్మాణం చేసినట్లయితే భారతదేశము మళ్ళీ జగద్గురు స్థానంలోకి వెళ్తుంది. స్వామి వివేకానంద పది గుర్తు చేశాడు. ఇవాళ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ యొక్క స్వయం సేవకులు అదే సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. మనందరం కూడా రంగు యొక్క పువ్వులం. మనందరం కూడా రంగురంగుల పూలని కనపడుతుంటే చాలా బాగానే ఉంటాయి. ఏ పూలు ఆ పువ్వు ఆనందంగా గడుపుతూ ఉంటుంది. కానీ ఆ పూలన్నీ ఒక మాలగా మారాతేనే దాని గొప్పతనం కనపడుతుంది. కానీ ఆ పూలన్నీ ఒక మాలగా మారాలంటే అందులో ఒక దారం కావాలి. ఈ పూలన్నిటినీ మాలగా మార్చగలిగేటువంటి ఒక కూర్చి పక్కకు వెళ్లకుండా అలా సంఘటితం చేసే శక్తి ఒక దారానికి ఉంది. రంగుల పూలమైనటువంటి మనమంతా భారతమాత బిడ్డలు. మనం ఏ కులము, ఏ వర్గము, ఏ ప్రాంతములు, ఎర్రగున్నా, పుల్లగున్నా, నల్లగున్నా, తెల్లగున్నా, కర్రెగున్నా, ఒడ్డుకున్నా, పొడుకున్నా, చదువుకున్నావా, చదువుకోలేదువా, ధనవంతుడివా, పేదవాడివా, ఒకే తల్లి బిడ్డలం భారతమాత. మనమంతా హిందూ సమాజం, మనమంతా ఒకే తల్లి బిడ్డలం అనేటువంటి భావన దారము హిందూ ధర్మాన్ని సమాజంలో జాగృతి చేస్తే రంగు పూలమైనటువంటి మనందరం కూడా ఒక మాలగా ఏర్పడతాం. అప్పుడు సమాజానికి భగవంతుని మెడలో చేరుతుంది. కాబట్టి ఈ శ్రద్ధ ఇవాళ సమాజంలో నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం స్వయం సేవకుడిదే. కాబట్టి ఇవాళ ఆర్ఎస్ఎస్ శాఖ అనేటువంటి కార్యక్రమం చాలా అద్భుతాలు చేస్తూ ఒక గ్రామంలో ఆర్ఎస్ఎస్ అనేటువంటి శాఖ ప్రారంభమైందనుకో, ఏం జరుగుతుంది అక్కడ?
ఆటలు ఆడతారు, 20 మంది 30 మంది కలుస్తారు, కబడ్డీ ఆడతారు, సూర్య నమస్కారాలు చేస్తారు, యోగా చేస్తారు. ఆటలు ఆడేటప్పుడు ఏమంటారండి? ఏమంటారయ్యా? భరతమాత బిడ్డలం భగత్ సింగ్ తమ్ములమని నినదిస్తాడు వాడు. జై భవానీ అంటాడు, వీర శివాజీ అని పిలుస్తాడు, భారత్ మాతాకి జై అని కూడా పిలిపిస్తాడు వాడు. వాడి మధ్యలో ఏముందండి? దేశభక్తి భావన తగిలిస్తుంది ఆర్ఎస్ఎస్ శాఖ. బడిలో చేయలేని పని, గుడిలో చేయలేని పని, అమ్మ బడిలో చేయలేనిటువంటి సంస్కారము ఒక శివాజీని, ఒక వివేకానందుని, ఒక రాణా ప్రతాపుని, ఒక ఆజాద్ హింద్ ఫౌజీ యొక్క సైన్యాన్ని సమర్పణ భావం గల ఏ ఒక్క రూపాయి తీసుకోకుండా సమాజం కోసం ఎలా జీవించాలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శాఖ నిర్మాణం చేస్తుంది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో 2 రకాల కార్యకర్తలు పనిచేస్తూ ఉంటారు. ఒకరిని సంఘ ప్రచారక్ అని పిలుస్తుంటాం మనం. ప్రచారక్ అంటే విద్యాభ్యాసం పూర్తి అయిపోయిన తర్వాత జీవిత సర్వస్వాన్ని కూడా వివాహం లేకుండా సమాజం కోసం అర్పణ చేయడం వివేకానందుడు లాగా. అలాని కాషాయ బట్టలు ధరించారు వాళ్ళు ఎవరు కూడా. మనలోనే మనలాగానే ఉంటారు, మన ఇళ్లలోనే భోజనం చేస్తూ ఉంటారు. 24 గంటలు 360 రోజులు ఈ విధంగా సుమారుగా దేశవ్యాప్తంగా 8-9 వేల మంది సంఘ ప్రచారకులు దేశం కోసం పనిచేస్తున్నారు. నిరంతరం ఒకటే ఆలోచన, ఈ సమాజాన్ని నిత్య నూతనము చైతన్యవంతం ఎలా చేయాలని చెప్పేసి. వాళ్ళు చిన్న పిల్లల నుంచి 10 సంవత్సరాల యువకుడితో కలుస్తారు, కళాజీ విద్యార్థులతో కలుస్తాడు, ఉద్యోగస్తులతో కలుస్తాడు, వ్యాపారస్తులతో కలుస్తాడు, కుమ్మరి కమ్మరి వ్యవసాయాలు వడ్రంగి రకరకాల వృత్తి పనులు చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వ్యాపారస్తుల దగ్గరికి వెళ్తారు, మారుమూల గ్రామానికి వెళ్తారు. అక్కడ భారత మాతకు జయగానం వినిపిస్తారు. అక్కడ గత 97 సంవత్సరాలుగా సంఘ ప్రచారం ఇది జరుగుతుంది. ఇది మొదటి కార్యకర్త. రెండో కార్యకర్త ఉంది. ఈ కార్యకర్త వివాహం చేసుకుని ఉంటాడు, ఉద్యోగం చేస్తూ ఉంటాడు, వ్యాపారం చేస్తూ ఉంటాడు, తమ తమ సొంత వృత్తులు చేసుకుంటాడు. కానీ తమ జీవితంలో ఆదివారం సెలవు దినము, లేకపోతే సాయంత్రం వేళ, ఉదయం వేళ గ్రామానికి వెళ్తాడు, బస్తీలోకి వెళ్తాడు, గుడిలోకి వెళ్తాడు, సమాజాన్ని కలుపుతాడు. మన ధర్మ సంస్కృతిని గుర్తు చేయడము, మతం మారుతున్న వారి ధర్మాన్ని గుర్తు చేయడము, మన ధర్మం యొక్క విలువేమిటి, భారత మాత విలువేమిటి, దేశం కోసం ఎవరు మనవాడు పరాయివాడు అని గుర్తు చేస్తూ దేశ ధర్మ సంస్కృతులను కాపాడేటువంటి కార్యకర్త ఘనము దేశంలో లక్షలాది మంది ఉన్నారు. పూర్తి సమయం పనిచేసేటువంటి ప్రచారక వ్యవస్థ ఒక 8-9 వేల మంది ఉంటే లక్షలాది మంది నిస్వార్థమైన పద్ధతిలో ఏ ఒక్క రూపాయిని ఆశించకుండా ఒక స్వయం సేవక్ అనేటువంటి కమిట్మెంట్కు, స్వయం సేవక్ అనేటువంటి కమిట్ కోసం పనిచేసే వ్యక్తి నిర్మాణ కార్యమే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. ఒక రకంగా చెప్పాలంటే మహానుభావుడు చెప్పాడు, ఒక పెద్ద యూనివర్సిటీ ఇది, విశ్వవిద్యాలయంలో సరైనటువంటి విద్య అందుతే ఒక మంచి డాక్టర్ బయటికి వస్తాడు, ఏ స్వార్థం లేకుండా సమాజం కోసం సేవ చేసే డాక్టర్. ఒక మంచి సైనికుడు విద్యాలయంలోనే తయారు కావాలి, ఒక మంచి భర్త, ఒక మంచి భార్య, ఒక మంచి పౌరుడు, ఒక మంచి ప్రధానమంత్రి, ఒక మంచి నాయకుడు సమాజం విద్య నుంచే రావాలి, విద్యాలయం నుంచే రావాలి. ఒక మంచి వ్యాపారి, ఒక మంచి పోలీస్. ప్రతిసారి అనుకుంటాం మంచోడు కావాలి, మంచోడు కావాలి. మంచి ఎక్కడ దొరుకుతాడండి మంచోడు? మార్కెట్లోనా? సంత మార్కెట్లో, మైదుగురు మార్కెట్లో దొరుకుతాడు ఆయన? దొరకడే. కానీ ఆ విద్యాలయంలో అలాంటి వ్యక్తి నిర్మాణం జరగటం లేదు, దేవాలయం ద్వారా వ్యక్తి నిర్మాణం జరగటం లేదు, అమ్మఒడిలో సంస్కారం కూడా లేదు. ఇవాళ శాఖ అనేటువంటి గంటసేపు కార్యక్రమం ద్వారా, అందుకే ఈ గంటసేపు శాఖ ప్రతినిత్యము జరగాలి. మీకు ఇందాక దుమ్మైంది, సూర్య నమస్కారం చేస్తే అయ్యి దుమ్మైతుందేమో ఇలా ఇలా వంగలేకుండా పోయారు కొంతమంది. అదేముందండి, దుమ్ము దులిపేసుకుంటే పోతుంది, నీళ్ళలో వేస్తే బట్ట శుభ్రం పోతుంది. మరి శరీరానికి పట్టిన మలినం, లోపల హృదయానికి పట్టిన మలినాన్ని సబ్బేసిస్తే పోతుందమ్మా? పోతుందా? శాఖ ద్వారా సంస్కరించబడాలి. అది హృదయ పరివర్తన రావాలి సమాజంలో. ఆ హృదయ పరివర్తన కోసం రాష్ట్రీయ స్వయం సేవక సంఘం పనిచేస్తూ ఉన్నది. ఆ కార్యంలో మనందరం కూడా నిమగ్నం కావాలి. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ రేపు 2025కు 100 సంవత్సరాల సంఘానికి. 100 సంవత్సరాలంటే మనం ఏదో పెద్ద వేడుకలు చేయాలని కాదు. ఇప్పుడు నడుస్తున్నటువంటి కార్యము సుమారుగా 70,000 స్థలాల్లో ఈ పనిని మనం వేగవంతంగా 2 లక్షల పైచులకు గ్రామాల దగ్గరికి వెళ్ళాలి. మన కార్యము 3 ఇంతలు పెరగాలి.
సామాన్య కొండల్లో కోణల్లో ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ధర్మ జాగరణ, దేశ జాగరణ, శక్తి నిర్మాణం చేయడము రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క పని. దానికోసం సమయం ఇవ్వాలి మనందరం కూడా. దేనికైనా సమయమే అవసరం. సంఘం అడుగుతున్నది సమయము. హిందూ సమాజం గంట సేపు సమయం శాఖ తర్వాత ఒక గంట సేపు సమాజాన్ని కలపాలి, మాట్లాడాలి, చర్చించాలి. కానీ ఈ పద్ధతిలో ఈ దేశ ధర్మ సంస్కృతులను కాపాడడానికి మనందరం కూడా కలిసి ప్రయత్నం చేయాలి. రాబోయే 2024 మన ఖండలోని ప్రతి గ్రామంలో సంఘ శాఖ నిర్మాణం కావాలి. ప్రతి గ్రామానికి వెళ్ళాలి, ధర్మ జాగరణ నిర్మాణం చేయాలి. ఒక వ్యక్తి మతం మారడం కానీ లేకపోతే అతను వేరే కారణాల చేత వేరే మార్గం పట్టడానికైనా వ్యక్తిలో లోపించినటువంటి గుణగణాలు,